హాయ్ ఫ్రెండ్స్, నేను మీ శ్రీనివాస్ని. ఈరోజు మనం బౌన్స్ ఇన్ఫినిటీ ఈవీ స్కూటర్ గురించి తెలుసుకుందాం. బౌన్స్ ఇన్ఫినిటీ E1 ప్లస్ అనమాట. దీని గురించి పూర్తిగా వివరాలు తెలుసుకుందాం. అలాగే ఇప్పుడు వీళ్ళు డిస్కౌంట్ అయితే ప్రకటించారనమాట. 24,000 వరకు దీంట్లో డిస్కౌంట్ అయితే ఇస్తున్నారు. ప్రతి మోడల్లోనూ ఇప్పుడు డిస్కౌంట్ అయితే రావడం జరిగింది. ఎందుకంటే ఫేమ్ 2 సబ్సిడీ మనకు మార్చి 30 కల్లా క్లోజ్ అయిపోతుంది అనమాట. ఫేమ్ 3 సబ్సిడీ అయితే రాబోతుంది. అందువల్లనే వాళ్ళు తగ్గించడం అయితే జరిగిందనమాట. వీళ్ళే కాదు, ఓలా అలాగే మనకి ఏథర్ 450X దాంట్లో మీద కూడా 25,000 అయితే తగ్గించారనమాట. వీళ్ళు కూడా మనకి 24,000 అయితే తగ్గించడం అయితే జరిగింది. దీనివల్ల మనకి ఇది అండర్ 1 lakh లోపలనే వస్తుందన్నమాట. మనం మొత్తం దాని ఓవర్వ్యూ మొత్తం చూద్దాం, బైక్ ఎలా ఉంది ఏమనేది. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోద్దండి. ఇంకా మనం ఆలస్యం చేయకుండా వీడియోలోకి పెడదాం. ఫ్రెండ్స్, మనం ముందుగా దీంట్లో కలర్ వేరియేషన్ చూద్దాం. అలాగే దీని డిజైన్ చూడండి ఎలా ఉందనేది. చాలా అంటే చాలా లుక్ చూడడానికి అయితే చాలా బాగుందన్నమాట. ఇందులో మనకు కలర్స్ విషయానికి వస్తే కనుక రెడ్ ఒకటి వస్తుంది, అలాగే ఆలివ్ గ్రీన్ వస్తుంది, మనకి ఎల్లో వస్తుంది, కామెట్ గ్రే వస్తుంది, అలాగే వైట్, బ్లాక్, బ్లూ, రాక్ గ్రే, ఇలా 8 కలర్స్ అయితే ఇందులో వస్తాయన్నమాట. అంటే మనకు కలర్ ఆప్షన్స్ అయితే దీనిలో చాలా ఎక్కువ ఉన్నాయి. అన్నీ కూడా చూడడానికి యూనిక్గా చాలా బాగున్నాయి అన్నమాట. వాళ్ళ గ్రాఫిక్ డిజైన్ కూడా దాని మీద మనకు చాలా బాగుంది చూడడానికి అయితే కనుక. ఇంకా అలాగే మనకు ముందుగా మనం ఫ్రంట్ డిజైన్ చూద్దాం. ఫ్రంట్ మనకు LED ల్యాంప్స్ అయితే ఇచ్చారనమాట. చాలా మనకు మంచి ఫోకస్ కూడా ఉంటుంది, నైట్ టైం మంచి విజిబిలిటీ కూడా ఉందన్నమాట. మనకు సైడ్ గ్రాఫిక్స్ అంతా చూడండి ఎలా ఉందనేది. మనకి ఇక్కడ బౌన్స్ ఇన్ఫినిటీ E1 ప్లస్ అని కూడా ఇక్కడ రావడం అయితే జరిగింది. బ్యాక్ సైడ్ మనకి టైల్ ల్యాంప్స్ అలాగే ఇండికేటర్స్ కూడా ఇందులో మంచి లుక్గా చూడడానికైతే చాలా బాగున్నాయి అన్నమాట. చూడండి, మనకు ఓవర్ చుట్టూ కూడా మనకు గ్రాఫిక్స్ అయితే చాలా బాగున్నాయి అన్నమాట. చూడడానికైతే మంచి లుక్ అయితే ఇందులో రావడం అయితే జరిగింది. ఫ్రెండ్స్, మనకు ముందుగా టైర్స్ విషయానికి వస్తే ఫ్రంట్ టైర్ వచ్చి మనకు 120/70 ఇంచెస్తో మనకు 12 ఇంచెస్ టైర్స్ అయితే రావడం అయితే జరిగింది అనమాట. అలోవిల్ ట్యూబ్లెస్ టైర్తో అయితే వస్తుంది. అలాగే ముందర మనకు CBS డిస్క్ బ్రేక్ కూడా ఇందులో ప్రొవైడ్ చేశారనమాట. బ్యాక్ సైడ్ మనకు వచ్చి 85 Nm టార్క్ పవర్ అయితే ఇందులో వస్తుందన్నమాట. హబ్ మోటార్ అయితే వస్తుంది. ఇది మనకు వచ్చి ట్యూబ్లెస్ టైర్తోనే వస్తుంది. బ్యాక్ సైడ్ కూడా 120/70 ఇంచెస్ 12 అదే టైర్స్ అయితే మనకు ఇందులో రావడం అయితే జరుగుతుంది. బ్యాక్ కూడా మనకు డిస్క్ బ్రేక్ అయితే ఇచ్చారనమాట. ఫ్రంట్ సైడ్ చూసుకోండి, మీకు ప్లేస్ అయితే చాలా బాగుంది. మనకు ఒక సిలిండర్ కానీ అలాగే వాటర్ క్యాన్ కానీ అలాంటి రైస్ కానీ అలాంటివి ఏవైనా కూడా ఇందులో పెట్టుకొని తీసుకొని రావచ్చు. మంచి స్పేస్ అయితే ఇందులో రావడం అయితే జరిగిందనమాట. అలాగే మనకు స్విచ్ చూడండి, మనకి బూట్ స్పేస్ ఓపెన్ అవ్వడానికి మనం రివర్స్ స్విచ్ చేస్తే చాలు, మనకి కీని బ్యాటరీ ఇదైతే రిమూవ్ అయిపోతుంది అనమాట. ఇంకా మనకు చూడండి అక్కడ వచ్చి 48 వాట్స్ బ్యాటరీ అయితే రావడం అయితే జరిగింది. దాన్ని ఛార్జ్ రిమూవ్ చేసుకోవచ్చు. ఇందులో డ్యూయల్ బ్యాటరీ కూడా సిస్టమ్ వస్తుంది, అందుకనే వాళ్ళు ఆ స్పేస్ అయితే ఇచ్చారనమాట. ఫ్యూచర్లో మనకు బ్యాటరీ రిమూవ్ చేసుకొని మళ్ళీ పెట్టుకోవచ్చు. అలాగే ఇది వచ్చి మనకు బ్యాక్ సైడ్ ఇది కూడా సీట్ కూడా మనం క్లోజ్ చేస్తే చాలు దిగి వచ్చేస్తుంది అనమాట. అంటే మనం ప్రెస్ చేయాల్సిన అవసరం లేదు, అట్లయితే వస్తుంది. అలాగే మనకి ఇక్కడ బ్యాటరీ కంపార్ట్మెంట్ చూసుకుంటే మనకు 48 వాట్స్ అయితే బ్యాటరీ కంపార్ట్మెంట్ ఉంటుంది. అంటే 1.9 kWh అయితే బ్యాటరీ అయితే ఇందులో రావడం జరిగింది. మనకు యాంటీ క్లాక్ వైజ్ మనం తిప్పామంటే మనకు రౌండ్ తిప్పితే మనకు ఛార్జర్ అయితే ఓపెన్ అయిపోతుంది. సింపుల్ అది. మనకి దీంతో మళ్ళీ ఛార్జర్ అయితే వాళ్ళు ఇవ్వడం జరిగింది. మనకి ఇది వెయిట్ వచ్చి మనకు 13 kgs అయితే వెయిట్ అయితే వస్తుందన్నమాట. బ్యాటరీ అయితే ఈజీగా మనం తీసుకొని పోయి పైన అప్స్టైర్లో ఉండేవాళ్ళు ఛార్జింగ్ అయితే పెట్టుకోవచ్చు. చూడండి, దీంట్లో ఏ జంజాటం లేదనమాట. మనం మామూలుగా కొన్నిటికి వచ్చి లోపల నుంచి తీయాలన్నా కొంచెం ఇబ్బంది అలాంటి అయితే ఉంటుందని దీనికి ఈ మాదిరిగా అయితే వచ్చేసింది అనమాట. 13 లీటర్స్ బూట్ స్పేస్ అయితే ఉంది. దాంట్లో మనం ఏమైనా పెట్టుకోవచ్చు. పెద్ద బూట్ స్పేస్ అయితే కాదు, అయినా కూడా ఓకే. ప్రస్తుతానికి మనకు బూట్ స్పేసే లేదనడానికి కూడా కాకుండా
మనకి ఇదైతే ఉపయోగపడుతుంది అనమాట. ఇంకా మనము ఫ్రంట్ డిస్ప్లే గురించి తెలుసుకుందాం. డిస్ప్లే అయితే మనకు బ్లాక్ అండ్ వైట్ డిస్ప్లే అయితే వస్తుంది. మనకు అన్ని పక్కల చూడండి, మనకు ఈ పక్క 2 పక్కల మనకు ఛార్జింగ్ అయితే చూపిస్తుంది. ఎఫ్ అంటే ఫుల్, ఈ అంటే ఎంటీ అనమాట. 2 సైడ్స్ మనకు ఛార్జింగ్ అయితే చూపిస్తుంది అనమాట. అలాగే ఇంక ఇందులో స్పీడోమీటర్ అయితే ఉంటుంది, మనకు ఓడోమీటర్ కూడా వస్తుంది. ఇంకా అలాగే మనకు మోడ్స్ విషయానికి వస్తే ఎకో మోడు, అలాగే పవర్ మోడు, మనకు టర్బో మోడ్ అని 3 మోడ్స్ అయితే వస్తాయన్నమాట. దీంట్లో అలాగే మనకి ఎన్ని కిలోమీటర్లు తిరిగింది బండి, ఇవన్నీ కూడా ఇందులో చూపిస్తుంది. స్పీడ్ ఎంత పోతుంది చూపిస్తుంది. అలాగే మనకు ఏదైనా మోడ్స్ యూజ్ చేసేటప్పుడు అవి దాంట్లో చూపిస్తాయన్నమాట. మోడ్స్ ఏ మోడ్లో పోతుంది అనేది కూడా దాంట్లో ఇండికేషన్ అయితే చూపిస్తుంది. చూస్తున్నారు కదా, మనకు ప్రెస్ అయితే ఇట్లా వస్తూ ఉంటుంది అనమాట, మనం ఏది యూజ్ చేస్తున్నాం అనే దాని మీద. ఇంకా మనకు సైడ్ బటన్స్ అవన్నీ కూడా మనము చూసుకుందాం. ఇది వచ్చి పైన మనకు వచ్చి ఇగ్నిషన్ బటన్ అనమాట. ఇది మనము కీ స్విచ్ ఆన్ చేసామా, 2 బ్రేకుల్లో ఏ బ్రేక్ అయినా ప్రెస్ చేసి మనకి దాన్ని ఇగ్నిషన్ బటన్ ప్రెస్ చేస్తే చూడండి అక్కడ పైన మనకు ఆ సిగ్నల్ అయితే చూపిస్తుంది అనమాట. అంటే బండి మనం స్టార్ట్ చేయాలంటే బ్రేక్ ఆన్ చేసినాం, స్టార్ట్ చేసామంటే మనకు ఆ రెడ్ బటన్ పోయి బండి స్టార్ట్ అయితే అయిపోతుంది అనమాట. అలాగే ఆఫ్ చేయాలన్నా కూడా సేమ్ అదే మారినే మనం ప్రెస్ చేసామా, లెఫ్ట్ బ్రేక్ని ప్రెస్ చేసామా, దాన్ని ఆన్ చేసామంటే మనకి స్టార్ట్ అయితే అయిపోతుంది. ఆఫ్ అవడానికి కూడా అదే మోడల్ అనమాట. ఇంకా మనకు సైడ్లో యాజ్ యూజువల్ అన్నీ వచ్చే మారినే మనకు సైడ్ ఇండికేటర్స్, అలాగే లైట్స్, మనకు అన్నీ అయితే వస్తుంది. ఇక్కడ వచ్చి ఎల్లో బటన్, ఇది ఒకటి కొద్దిగా మనకు స్పెషల్ అనమాట. ఇందులో వచ్చి రివర్స్ మోడ్ ఉంటుంది, అలాగే క్రూజ్ మోడ్ కూడా ఇందులో వస్తుందన్నమాట. క్రూజ్ మోడ్ వలన మనకి స్పీడ్ని లెవెల్లో పెట్టుకొని పోవచ్చు. అలాగే మనకు రివర్స్ మోడ్ వచ్చి మనకి 4 కిలోమీటర్స్ వరకు బ్యాక్ సైడ్ ఏదైనా మనం లగేజ్ ఎక్కువ పెట్టుకోవడం, రివర్స్ మనం లాగలేకపోయాం అనే టైంలో మనకు పైన ఉండే బటన్ ఆన్ చేసామా, రివర్స్ మోడ్ దాన్ని ఒక 3 సెకండ్స్ ప్రెస్ చేసి పట్టుకుంటే మనకు బ్యాక్ సైడ్ అయితే వెళ్ళిపోతుంది అనమాట. అక్కడ చూడండి మీకు చూపిస్తుంది, రివర్స్ మోడ్ ఆన్ అని ఉంటుంది. ఇగ్నిషన్ ప్రెస్ చేసినామా బ్యాక్ సైడ్ బండి అయితే వెళ్తుంది అనమాట. అలాగే మనకు క్రూజ్ మోడల్కి ఏం లేదు, దీంట్లో వేరే స్విచ్చెస్ ఏం లేదు, డైరెక్ట్గా దాన్నే మనం కొంచెంసేపు పట్టుకుంటే క్రూజ్ మోడల్కి అయితే అయిపోతుంది అనమాట. దాన్ని ఆఫ్ చేసి మామూలుగా నార్మల్గానే మనం క్రూజ్ మోడ్లో పెట్టుకొని వెళ్ళిపోవచ్చు అనమాట. ఇంక ఇందులో మనము వారంటీ విషయానికి వస్తే, వారంటీ వచ్చి 3 ఇయర్స్ వారంటీ, అలాగే 45,000 కిలోమీటర్స్ అయితే ఉంటుందన్నమాట. ఏది మనకు ముందైనా కూడా మనకు వారంటీ అయితే ఎక్స్పైర్ అయిపోతుంది. ఇంకా మళ్ళీ మనము 2 ఇయర్స్ వారంటీ ఎక్స్టెండ్ చేసుకోవచ్చు, దానికి ఎక్స్ట్రా కాస్ట్ అయితే అవుతుందన్నమాట. దీని కాస్ట్ విషయానికి వస్తే ఇప్పటికి వాళ్ళు వచ్చి 89,999 అంటే 90,000 రూపీస్ అయితే ఉందన్నమాట. ఫేమ్ 3 సబ్సిడీ రావడం వలన కొద్దిగా తగ్గడం అయితే తగ్గచ్చు. అది ప్రైస్ ఎంత అనేది నేను దగ్గరలో మీకు ఇంకో వీడియోలో నేను దాని గురించి తెలియజేస్తాను. ప్రస్తుతానికి ఈ వీడియో అయితే ఇంతే ఫ్రెండ్స్. ఇంక మనం చూస్తున్నాం కదా, వెహికల్ అయితే చూడడానికి అయితే మంచి లుక్ అయితే ఉంది. మనకు స్పీడ్ విషయానికి వస్తే స్పీడ్ మనకు 65 కిలోమీటర్స్ వరకు స్పీడ్ వెళ్తుంది. అలాగే రేంజ్ విషయానికి వస్తే 85 కిలోమీటర్స్ రేంజ్ అయితే వస్తుందన్నమాట. ఇంకా మోడ్స్ విషయానికి వస్తే ఇందులో పవర్ ఎకో ఉంది కదా, ఎకోలో వచ్చి 40 కిలోమీటర్ స్పీడ్ అయితే వెళ్తుంది. పవరు మనకు 55 కిలోమీటర్స్ వస్తుంది. అలాగే మనకు టర్బోలో 65 కిలోమీటర్స్ అయితే స్పీడ్ ఇందులో వెళ్తుందన్నమాట. మనకు ఎకో మోడ్లో వాడినప్పుడు మాత్రమే మనకు 85 కిలోమీటర్స్ రేంజ్ అయితే వస్తుంది. కంపెనీ చెప్పడం ఏమంటే ట్రూ రేంజ్ 85 కిలోమీటర్స్ అయితే ఖచ్చితంగా వస్తుంది అని వాళ్ళు చెప్పడం అయితే జరిగిందనమాట. ఇంకా మనకు మిగతా మోడ్స్లో వెళ్ళేటప్పుడు రేంజ్ అయితే తగ్గుతుంది. అది ఇంకా మనం ఏం చేయలేము దానికి, ఎందుకంటే మనం రేంజ్ పెంచుకునేటప్పుడు మనకు మనం స్పీడ్ పెంచుకునేటప్పుడు మనకు వెహికల్ రేంజ్ అయితే తగ్గుతూ వస్తుందన్నమాట. ఇంక ఇదే ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం దీని గురించి పూర్తిగా అయితే మాట్లాడుకున్నాం. లుక్ విషయంలోనూ బాగుంది, అలాగే చూడడానికి కూడా చాలా బాగుందన్నమాట వెహికల్. ఇంకా మనము దీని అవైలబిలిటీ చూసుకుంటే మనకు ఇది 60 డీలర్షిప్స్ అయితే ఆల్రెడీ ఇండియాలో అయితే వీళ్ళు ప్రొవైడ్ చేయడం అయితే జరిగిందనమాట. ఇంకా దీని డీలర్షిప్ని పెంచడానికి అయితే వీళ్ళు చూస్తున్నారు. దీంట్లో 3 మోడల్స్ వస్తాయి, E1 ప్లస్, అలాగే E1 లిమిటెడ్ ఎడిషన్ అనమాట. 3 అయితే వస్తాయి ఇందులో. నేను ఫ్యూచర్లో మీకు మిగతా వాటిని గురించి కూడా క్లియర్గా నేను వీడియో చూస్తూ ఉండండి. మీరు చూస్తుండి మీకు క్లియర్గా మేము ఇంకా మంచి వీడియోస్ అయితే తీసుకొస్తాను. అంతే ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోద్దండి. ఇలాంటి మంచి వీడియోస్తో మళ్ళీ కలుస్తాం. అంతవరకు బాయ్ బాయ్.